నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. బాల్కొండ నియోజకవర్గం పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం. కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపత్ రెడ్డిల పిలుపు. పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గుర్తును బలపరచాలని కార్యకర్తల సన్నాహక సమావేశంలో పిలుపునిచ్చిన బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిలు. ఆర్మూర్ పట్టణంలో బీజేపీ నాయకులు రైతులతో చాయ్ పే చర్చ. పాల్గొన్న ఎంపీ ధర్మపురి అరవింద్ మరియు బీజేపీ నాయకులు. బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు. పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్. రెంజర్ల గ్రామంలో ఘనంగా ప్రారంభమైన కోదండ రావణ స్వామి 50వ సంవత్సరపు బ్రహ్మోత్సవాలు. ఉగాది పండుగ సందర్భంగా ఆలయాలలో ఉగాది పచ్చడి పంపిణీ మరియు పూజలు, రథోత్సవాలు. రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు. గత ప్రభుత్వాల హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఎంతో గొప్ప విషయమని, దేశంలో రాహుల్ గాంధీ నాయకత్వం ఉండాలని, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో జీవన్ రెడ్డిని గెలిపించుకుని రాహుల్ గాంధీకి బహుమతిగా ఇవ్వాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డిలు అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలం లక్కోరా గ్రామంలో గల ఏఎన్జీ ఫంక్షన్ హాల్లో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వంలో పదవులు పొందిన జిల్లా నాయకుల సన్మానం మరియు బాల్కొండ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని, అందుకోసం ప్రతి నాయకులు, కార్యకర్తలు తనకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం సుదర్శన్ రెడ్డి మరియు సునీల్ రెడ్డిలు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు చేరుతాయని అన్నారు. అలాగే రైతులకు, పేదవారికి ఎప్పుడూ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు. అలాగే జీవన్ రెడ్డి కూడా ప్రజలకు సేవ చేసే నాయకుడని, అందరికీ అందుబాటులో ఉండే నాయకుడని ఎన్నుకోవడం చాలా అవసరమని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించే దేశ ప్రధానిగా రాహుల్ గాంధీని ఎన్నుకోవడానికి ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా స్థాయి నాయకులు, మండల స్థాయి కార్యకర్తలు తదితరులు ఉన్నారు. పిల్లలకు ఉద్యోగాలంటే కాంగ్రెస్ పార్టీ అన్నాం, పిల్లలకు స్కాలర్షిప్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ అన్నాం, రైతులకు రుణమాఫీ కావాలంటే కాంగ్రెస్ పార్టీ అని ఆ రోజు చెప్పినాం. ఈ రోజు దాంట్లో పెద్ద భాగం అన్ని కూడా అమలు జరుగుతున్నాయి. ఇంకా కూడా మిగతా హామీలను నెరవేరాలంటే మనకు రాష్ట్రంలో నాయకత్వానికి కేంద్ర నాయకత్వం అవసరం కనుక వారి యొక్క కేంద్రాన్ని బలపరచాల్సిన దృష్ట్యా మనము ఇక్కడ పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎటువంటి వ్యక్తితో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బీజేపీ ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి ఉన్నాక ఒక్క ఓటుతో ప్రైమ్ మినిస్టర్ గవర్నమెంట్. అందుకొరకే మన రాహుల్ గాంధీ గారికి ఒక్క ఓటు ముఖ్యం. దయచేసి మీరందరూ రైతులు, మంచి ఆలోచించే వాళ్ళు, నా మహిళా సోదరులకు, అక్కలకు, చెల్లెలకు మనం ఇచ్చే స్కీమ్స్ కానీ ఇవన్నీ తప్పనిసరిగా చేస్తాం. టీఆర్ఎస్ అయితేమి, బీజేపీ అయితేనేమి మన డిస్ట్రిక్ట్ లో ఒక్క పని చేసి చూపండి. మోడీ గారు చెప్తారు నెలకు 1,70,000 జిఎస్టీ. ఏదో ఇండస్ట్రీస్ గురించి అమెరికా మనం తెచ్చి చెప్తా ఉన్నాం. మనం పాల మీద, పెరుగు మీద, నీళ్ళ బాటల మీద టెక్స్ వేసి మన డబ్బులు మనకు కొట్టి తెస్తా ఉన్నాడే. మన ఒక సంవత్సరం బడ్జెట్ ఒక నెలలో టెక్స్ కలెక్షన్ చేస్తా ఉన్నాం. మనం గెలవాలి, మన ప్రైమ్ మినిస్టర్ కావాలి. తప్పనిసరిగా ముఖ్యమంత్రి ఉన్నాడు, ప్రైమ్ మినిస్టర్ ఉంటే అన్ని బాధ్యతలు ఈ 10 సంవత్సరాలు ఎదుకపోయి మళ్ళీ లాక్కోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్తూ అవకాశం ఇచ్చిన మీ అందరూ రైతాంగానికి అంతగా నిలబడడం నా బాధ్యత, కర్తవ్యం చెప్పట్టున్నా. అండగా నిలబడడం నా బాధ్యత, కర్తవ్యం చెప్పట్టున్నా. మా పీడీ కార్మికులను ఆడబిడ్డలు చెప్పట్టు నేను
ఆనాడు తెలంగాణ ప్రభుత్వంలో అమలు చేయబడ్డ బీడీ పెన్షన్ 2014 వరకు అయినటువంటి ఆంక్షలతో 2014 తదుపరి ప్రావిడెంట్ ఫండ్ గుర్తింపు పొందిన పెన్షన్ రాలేదు. కానీ కాంగ్రెస్ ఆ విధంగా కాదు, ఏ విధమైన ఆంక్షలు లేకుండా, ఏ విధంగా కట్ ఆఫ్ లేకుండా ప్రావిడెంట్ ఫండ్ గుర్తింపు పొందే ఒక బీడీ కార్మికులు ఆడపిల్లలు ఎవరైనా కానీ ప్రస్తుత అమలుతో 2000 రూపాయలకు అందరికీ 2000 జోడించి 4000 అమలు చేయబోతున్న ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ చెప్పడానికి కేంద్రం కాదే, అరవింద్ గారు కేంద్ర ప్రభుత్వం బీడీ కార్మికుల సంక్షేమ కొరకు కేంద్రం ఏం చేస్తుంది, గల్ఫ్ కార్మికులు ఏదైతుందో కేంద్ర ప్రభుత్వానికి ఏదైతుందో ఇవాళ విదేశీ మార్గ ద్రవ్యాన్ని సమకూరుస్తుంది. ఒక్కొక్క గల్ఫ్ కార్మికుడు నెలకు 10,000 పంపిస్తే 10 లక్షల మంది ఉన్నారనుకుంటే 10 లక్షల నుండి 10,000 1000 కోట్లు అయితే సంవత్సరానికి 12,000 కోట్లు, 10 సంవత్సరాలకు 1,20,000 కోట్లు. మన రాష్ట్రంలోని గల్ఫ్ కార్మికులు వారికి మన ప్రభుత్వం ఏం చేయకున్నా కానీ వారి కేంద్ర ప్రభుత్వానికి ఏదైతుందో 1,20,000 కోట్ల విదేశీ మార్గ ద్రవ్యాన్ని సమకూర్చి ప్రభుత్వానికి అండగా నిలుస్తుంది ఆ గల్ఫ్ కార్మిక బిడ్డలు. రైతుల అభ్యున్నతి బీజేపీతోనే సాధ్యమవుతుందని నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్నూరు కాపు సంఘం వద్ద ఓ హోటల్లో చాయ్ పై చర్చ కార్యక్రమాన్ని ఎంపీ అరవింద్ పాల్గొని రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ ఆర్మూర్ ప్రాంతం వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, పరిశ్రమలకు అనుకూలమైన ప్రదేశమని, ఆర్మూర్ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామని, గల్ఫ్ వలసలు నివారిస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఎటువంటి లిమిట్ లేదని, అర్హతలు ఉన్న వారందరికీ లబ్ధి చేకూరేలా చూస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ లోపాల వల్లే కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అర్హులకు అందడం లేదని పేర్కొన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన ముస్లిం ముఠాలకు, రోహింగులకు కాంగ్రెస్ ప్రభుత్వం పౌరసత్వాలు ఇవ్వాలనడం సిగ్గుచేటని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని, వాటన్నింటినీ అరికట్టాలంటే సిఏఏ, ఎన్ఆర్సీ అమలు చేయాలని అన్నారు. ఇతర దేశాల ముస్లింలకు పౌరసత్వం ఇవ్వాలని సిఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆందోళన చేశారని, ఇప్పుడు కేవలం ఎన్నికల కోసం, హిందువుల ఓట్ల కోసం మౌనం వహిస్తున్నారని చెప్పారు. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద నిజామాబాద్ జిల్లాకు పసుపు, జగిత్యాల జిల్లాకు మామిడి పంటలను ఎంపిక చేశామని తెలిపారు. 2 పంటల ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని, పసుపును ఇతర దేశాలకు ఎగుమతి చేయడంతో మంచి ధర లభించిందని అన్నారు. రానున్న కాలంలో సైతం మోడీ హయాంలో రైతులకు అన్ని రకాలుగా మేలు జరుగుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు ఉన్నారు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇటువంటి వాళ్ళకి, రోహింగ్యాలకి, బంగ్లాదేశ్కి వచ్చిన వాళ్ళకి పౌరసత్వాలు ఇవ్వమంటారు కాంగ్రెస్. అందులో మా కాంగ్రెస్ అభ్యర్థి గారు ఆయన క్యాప్టెన్ లాగా వ్యవహారం చేస్తున్నారు. ఆ టీంకి ఎత్తుకునే గ్యాంగ్కి క్యాప్టెన్ లాగా వ్యవహారం చేస్తున్నారు. సో మీరే విన్నారు కదండి, ఇప్పుడు ప్రజలు చెప్తుంటే మీరే విన్నారు కదా. అంటే ఇటువంటి అన్నీ కూడా ఓటు బ్యాంకు రాజకీయాలకి, మన ఇళ్లకి దొంగతనాలు చేయించుకోలేదు కదా, మన పొలాలలో అవన్నీ అరికట్టాలా. స్ట్రిక్ట్గా సిఏఏ ఇంప్లిమెంట్ కావాలా, ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ కావాలా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మేము ఇక్కడ కానీయము అంటాడు. రాజ్యాంగంలో ఉన్నది, పార్లమెంట్ పాస్ చేసిన బిల్లుని కానీయారు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అదే కాకుండా ఒక మంచి కార్యక్రమం ఇవాళ చేసినాము. చిన్న సమస్యలు గ్రామాలలో వ్యవసాయానికి సంబంధించి, ఇతర సమస్యలు, రెవెన్యూకి సంబంధించి ఇవన్నీ కూడా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి చాలా మంచిగా జరిగింది కార్యక్రమం, సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఈ కార్యక్రమం మేము ఇంకా కొనసాగిస్తాం. ఈ ఎలక్షన్ టైంలో కొన్ని తెలియని విషయాలు కూడా తెలుస్తాము. రంజాన్ పండుగ దృష్ట్యా ఈద్గాలలో ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ రాజు అధికారులతో కలిసి పరిశీలించారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ, ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని రేపు ఈద్గాలలో వచ్చే ముస్లింలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ రఘు, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ విశాఖ నగర్ కాలనీలో గల శ్రీ రమ సత్యనారాయణ స్వామి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వేద పండితులు బాలేపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
నూతన సంవత్సరంలో వివిధ రాశుల జాతక చక్రాలను వేద పండితులు సుబ్బారావు వివరించారు. అనంతరం ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, వేద పండితులు సుబ్బారావు ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులు ఉన్నారు. దేశం మొత్తం మీద మంచి శుభ సంకేతమైనటువంటి ప్రజాపాలకులు రాబోతున్నారు. మరి ఆ ప్రజాపాలకులు మనకు మంచి పరిపాలన అందించి ధర్మం వైపు మనను మార్గదర్శకం చేయబోతున్నారు. అదేవిధంగా ఈ క్రోధీనామ సంవత్సరంలో ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం ఉన్నతిని ఆపేక్షించే విధంగా, కోరుకునే విధంగా మనం ఉన్నత స్థాయికి ఎదగబోతున్నామని పంచాంగం చెప్తున్నది. మరి దేశ నాయకులు కొంత అలజడి ఉన్నప్పటికీ మొత్తంగా చూసినట్టయితే పరిపాలన, త్రేతాయుగ రాముని పరిపాలన 2027 వరకు కొనసాగుతుంది అని పంచాంగం చెప్తున్నది. మరి కొన్ని చోట్ల తుఫాను, ఈ 2 నెలల్లో తుఫాను వచ్చే అవకాశం ఉంది. ఈ 2 నెలల్లో అనేక అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ 2 నెలల్లో భూ ప్రకంపనలు జరిగే అవకాశం ఉంది మన తెలంగాణ ప్రాంతం. జీవన్ రెడ్డి హైదరాబాద్లో కాకుండా ఎప్పుడూ తన నియోజకవర్గంలోని నాయకులకు అందుబాటులోనే ఉంటారని, ప్రజలకు సేవ చేసే మనసున్న నాయకుడిని ఎన్నుకోవడం మంచిదని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డిలు అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని బేల్పూర్ మండలంలో గల లక్కోర గ్రామంలో ఏఎన్జీ గార్డెన్స్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఎప్పుడు సేవ చేసే నాయకుడిని ఎన్నుకోవడం ఎంతో అవసరమని అన్నారు. అలాగే ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే జీవన్ రెడ్డిని ఎన్నుకుంటే కార్యకర్తలకు అహర్నిశలు సేవలందిస్తారని చెప్పారు. దేశంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలు అహర్నిశలు పనిచేయాలని తెలిపారు. జీవన్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు, ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఈ పార్లమెంట్ నుంచి పోటీలో గెలుపు సత్యం. ఫస్ట్ ఎవరు గెలుస్తున్నారు, ఎక్కడ చర్చ జరిగినా జీవనన్న గెలుస్తున్నారు అనేది ప్రతి దగ్గర కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే జీవనన్న ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడ ఉండడు, ప్రతిరోజు తన నియోజకవర్గంలోనే ప్రజల వద్దనే ఉంటాడు. ఏదున్నా, ఏ సమస్య ఉన్నా కానీ నేను చూస్తున్నా, నాకే రోజు 2 సార్లు ఫోన్ చేస్తాడు. అంటే అక్కడ ఎంతమందికి ఏ విధంగా మాట్లాడుతున్నాడో, మళ్ళీ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నాడో ఒకసారి మీరే గ్రహించండి. మన పార్లమెంట్ అభివృద్ధి పదంలో నడిపేస్తాడేమో. మరి బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలో ఉంది కదా, మన పార్లమెంటుకు లాభమైందంటే 5 చూసినప్పుడు ఒక 2-3 డ్రెస్సులు మాట్లాడము, మరి అందరినీ తినాలని పెద్దలందరూ కూడా ఇన్సల్ట్ చేయడము. మళ్ళీ బీజేపీ వాళ్ళే మొన్నలాగా పోస్టర్లు వేసి టికెట్ ఇవ్వదు. మరి ఏం చేయడానికి ఢిల్లీలో పార్టీ వేసుకుంటానికి మనం ఓట్లేసి గెలిపిస్తే మనకి ఎవరు వస్తారా? ఇవాళ ఆల్రెడీ రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. పసుపు కూడా అన్నాడు, పసుపు కూడా ఎక్కడ ఉన్నది? మోడీ గారితో ప్రకటింపజేసి పేపర్లు ఉన్నది. మన బాల్కొండ నియోజకవర్గం కాదు, మొత్తం నిజామాబాద్లో ఏ ఊరి ఎక్కడ పసుపు కూడా కనబడదు, ఓన్లీ పేపర్ మీద కనబడుతుంది. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మున్సిపల్ పరిధిలో గల మదర్సా నూర్ మసీద్లో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. భీమ్గల్ పట్టణంలోని మసీద్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం మైనార్టీ నాయకులతో కలిసి విందు భోజనంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీలకు ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. బీఆర్ఎస్ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాజిరెడ్డి గోవర్ధన్కు మైనార్టీలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజలకు ఎలాంటి మేలు జరగడం లేదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటడానికి ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పేర్కిడ్ కుక్కలగుట్టలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని వెంకటేశ్వర స్వామి జాతర, రథోత్సవ కార్యక్రమాలు కన్నుల పండగగా కొనసాగాయి.
భక్తులు వెంకటేశ్వర స్వామి దర్శనానికి బార్లు తీరారు. పెరికెట్ నుండి రథోత్సవం కుక్కలగుట్ట వరకు కొనసాగి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రదక్షిణలు చేశారు. అనంతరం భక్తులు రథానికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కుక్కలగుట్ట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా జాతర రథోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. అనంతరం ఆలయ అర్చకులు నరసింహరావు ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు దేవేందర్, ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఇక్కడ జంబి హనుమాన్ ఆలయంలో పంచాంగ శ్రవణం నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరము కుచుడు రాజు మంత్రి శని అవుతున్నందున నల్ల పంటలకు, ఎర్ర పంటలకు ఎక్కువ దిగుబడి లభించి అధిక ధరలు పండుతుంటాయి. అలాగే మిగతా పంటలు కొద్దిగా మాధ్యమంగా ఉన్నప్పటికీ వర్షాలు కూడా బాగుగా పండి పంటలు సమృద్ధిగా పండుతాయి. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో పలు పార్టీల నుంచి నాయకులు కాంగ్రెస్ కూటికి పెద్ద ఎత్తున చేరారు. మోర్తోడ్ మండలంలోని సునీల్ రెడ్డి నివాసంలో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆయన ఆహ్వానించారు. అనంతరం సునీల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి ఇతర పార్టీల నాయకులు ఆకర్షితులై హస్తంలోకి రావడం జరుగుతుందని అన్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీ గుర్తిస్తుందని చెప్పారు. రానున్న రోజుల్లో పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి హయాంలో అభివృద్ధి జరగడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 50 సంవత్సరాల పురాతనమైన కోదండరామస్వామి ఆలయంలో విశిష్ట పూజలు, ఉత్సవ కార్యక్రమాలు వారం రోజుల పాటు జరుగుతాయని, భక్తులు పెద్ద ఎత్తున హాజరు కావాలని వేద పురోహితులు ఆచార్య సతీష్ అన్నారు. బుబ్కాల్ మండలంలోని రెంజర్ల గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. ఈ సందర్భంగా నేడు ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేశారు. ఆలయంలో విశిష్ట పూజలు, స్వామివారి గోపురం ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వేద పురోహితులు మరియు గ్రామస్తులు మాట్లాడుతూ నేటి నుండి 19వ తారీఖు వరకు పూజలు, హోమాలు, కళ్యాణోత్సవం, రథోత్సవం, అన్నదాన కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నామని చెప్పారు. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సుమారుగా 1,00,000 మంది వరకు భక్తులు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు, గ్రామస్తులు, భక్తులు ఉన్నారు. భక్తులు వాళ్ళకి వాళ్ళే భగవంతుడు కృప వాళ్ళకి ఇచ్చిండ్రు. దానివల్ల ప్రతి సంవత్సరము ఈ సంవత్సరము కనీసం అంటే ఒక 20 లక్షలు డొనేషన్ ఇచ్చారు. 20 లక్షలు డెవలప్మెంట్ కోసం. ఆ 20 లక్షలు ఇప్పుడు ఖర్చు పెడుతుంది. ఇంకా డెవలప్ కావాలని ఆ పూజారి కూడా భగవంతుని వేడుకుంటుండు. పబ్లిక్ నీ ఆశీర్వాదం ఇస్తే ఇంకా మంచి సౌలతులు మంచి చేసుకోవాలని పూజారి కూడా రాముని వేడుకుంటున్నాడు. విశేషముగా ఈ ఆలయం లోపల అర్చనాదులు చేయాలని గ్రామ పెద్దలు అలాగే అర్చకులు కూడా వారు సంకల్పించారు. కనుక ఈ సంవత్సరం లోపల జరిగేటువంటి కార్యక్రమంలో సుమారుగా ఒక వివరణ విధంగా ఉన్నది. నిన్నటి నుండి ఇక్కడ శ్రీమద్ వాల్మీకి రామాయణము పారాయణము ప్రారంభమైనది. ఈరోజు నుండి చతుర్వేద పారాయణం అనగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం వంటి 4 వేదముల పారాయణములు అలాగే సర్వమూల గ్రంథముల పారాయణము. ఆర్మూర్ పట్టణానికి చెందిన సవేరా గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ సిద్దులగుట్ట ఆలయ కమిటీ సభ్యుడు సుమన్కు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విశ్వ తేజస్ ట్రైనింగ్ అండ్ కౌన్సిలింగ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది ఉత్తమ పురస్కారాల కార్యక్రమంలో ఉత్తమ సామాజిక సేవకుడు అవార్డును అందించారు. జెడ్పీ చైర్మన్ దాదర్నగారి విఠలరావు ఉత్తమ సామాజిక సేవా అవార్డును భారత్ గ్యాస్ సుమన్కు అందించారు. గత 20 సంవత్సరాలుగా ఆర్మూర్ సిద్దులగుట్టపై ఆయన చేస్తున్న సేవలకు గాను అవార్డును అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ తేజస్ ట్రైనింగ్ అండ్ కౌన్సిలింగ్ సర్వీసెస్ సభ్యులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పీబీఆర్ భవన్లో బహుజన సమాజ్వాద్ పార్టీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు, నందిపేట్ మండల అంబేద్కర్ సంఘం గౌరవ అధ్యక్షుడు సుంకరి నాగరాజు, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డి ఆయనకు పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డొంకేశ్వర్ మండల అధ్యక్షుడు భూమేష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రాజాగౌడ్ తదితరులు ఉన్నారు. మాక్లూరు మండలంలోని వడ్యూట్పల్లి గ్రామంలో ఉగాది పండుగ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు విశిష్ట పూజలు చేశారు. ఈ సందర్భంగా పరిసర గ్రామాల నుంచి వచ్చిన భక్తులు ఆలయంలో విశిష్ట పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఉగాది పండుగను పురస్కరించుకొని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున ట్రాక్టర్లు, కార్లు, ద్విచక్ర వాహనాలు ఆలయం చుట్టూ ప్రదక్షిణను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగాది పండుగ సందర్భంగా వందల సంఖ్యలో వాహనాలు ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ చేయటం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు తదితరులు ఉన్నారు. మోర్తోడ్ మండలం వడ్యాట్ గ్రామంలో ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీ 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 పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రాజా గౌతమ్ శర్మ మాట్లాడుతూ ఉగాది పర్వదినం సందర్భంగా స్వామివారి రథయాత్ర ప్రధాన వీధుల గుండా కొనసాగిందని అన్నారు. మహిళలు స్వామివారికి మంగళహారతులతో ఘన స్వాగతం పలికారని చెప్పారు. ఉగాది రోజు ఎవరైతే పంచాంగ శ్రవణాన్ని వింటారో వారికి ఆయుష్, ఆరోగ్యం, సత్సంతానం కలుగుతుందని అన్నారు. ఉగాది అంటే కలియుగం ఆరంభమైనటువంటి రోజు అని, సృష్టి ఆరంభమైనటువంటి రోజు కాబట్టి ఈ కలియుగంలో ఉగాదిని జరుపుకోవటం జరుగుతుందని తెలిపారు. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క రోజు ఉంటుంది కాబట్టి ఈ కలియుగంలో మాత్రమే ఉగాదిని ప్రమాణంగా చేసుకొని వసంత ఋతువును ఆధారంగా చేసుకొని ఉగాదిని నిర్వహించుకుంటామని అన్నారు. తీపి, వగరు, చేదు ఇలా షడ్రుచుల మిళితమే మన జీవితం అని వివరించారు. భక్తులందరికీ ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాల్కొండ నియోజకవర్గం పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం. కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపత్ రెడ్డిల పిలుపు. పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గుర్తును బలపరచాలని కార్యకర్తల సన్నాహక సమావేశంలో పిలుపునిచ్చిన బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిలు. ఆర్మూర్ పట్టణంలో బీజేపీ నాయకులు రైతులతో చాయ్ పే చర్చ. పాల్గొన్న ఎంపీ ధర్మపురి అరవింద్ మరియు బీజేపీ నాయకులు. బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు. పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్. రెంజర్ల గ్రామంలో ఘనంగా ప్రారంభమైన కోదండ రావణస్వామి 50వ సంవత్సరపు బ్రహ్మోత్సవాలు. ఉగాది పండుగ సందర్భంగా ఆలయాలలో ఉగాది పచ్చడి పంపిణీ మరియు పూజలు, రథోత్సవాలు. రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.